హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మా హస్బెండ్ అయితే నా కోసం మటన్ తిల్లి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న హెల్త్ అయితే ప్రాబ్లం అయింది అని చెప్పాను కదా, బ్లడ్ లేదని చెప్పి. సో అందుకని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చారు. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రిందట అయితే తిన్నాను, బట్ ఆ తర్వాత నాకు నచ్చగా ఇంకా తినడం మానేశాను. ఇప్పుడు మళ్ళీ తప్పలేదన్నమాట నాకైతే. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకా ఉడకబెట్టేసాను. జస్ట్ ఒక 5 minutes అయితే బాయిల్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా బాయిల్ అయితే చేయకూడదు. చిన్న కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 2 విజిల్స్కి అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్. సో చిన్న ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ అయితే ఒకటే తీసుకున్నాను. ఒకటైతే ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. మగ్గే వరకు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు టొమాటో పీసులు అయితే ఒక టొమాటో తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసేసాను. ఇది కొద్దిసేపు అలా మూత అయితే పెడితే కొంచెం మగ్గుతాయి కదా ఫ్రెండ్స్. ఏదైనా మనం వెజిటబుల్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా మగ్గించడానికి కొంచెం సేపు అలా మూత పెట్టి ఉంచితే త్వరగా అయితే మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్ మిక్స్డ్ మసాలా, గరం మసాలా అయితే నూరేసాను ఫ్రెండ్స్. ఇందులో అయితే అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, లవంగాలు అయితే యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఇది ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5 minutes అలా ఉడికించాను. ఇప్పుడైతే కొంచెం సేపు మగ్గిద్దాము మూత అయితే పెట్టేసుకొని. ఇంకా నేను విజిల్ అయితే పెట్టలేదు. ఇంకా ఈ సైడ్కి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే చేంజ్ చేసేస్తున్నాను, ఇటువైపుకి అయితే మారుస్తున్నాను. ఇక్కడైతే ఇంకా చపాతీ అయితే కాల్చుకోవాలి. నేనైతే ఈ కర్రీ అయితే చపాతీతోనే తింటాను. సో నా గురించి అయితే ఒక 2 చపాతీ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కసూరి మేతి కొంచెం యాడ్ చేసి ఇంకా టేస్ట్ అయితే చూసేసాను. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టేశాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మా లియో బాబు చూడండి, వాడికి ఆకలి వేసేస్తుంది. నా వెనకాలే కూర్చొని ఉన్నాడు. వాడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్. నోరు ఉంటే పాపం అడుగుదుడు, వాడికైతే దేవుడు నోరు అయితే ఇవ్వలేదు. సో మనమే అర్థం చేసుకొని వాడికి ఫుడ్ అయితే పెట్టేయాలి టైం టు టైం. వాడికైతే ఆకలేస్తే కనుక సిగ్నల్ ఏంటంటే వంటగదిలోకి వచ్చి కూర్చుని పోతాడు. వీడిదైతే ఇంకా పెడిగ్రీ అయితే పెట్టేస్తున్నాను ఫుడ్ అయితే. సో ఇంకా చపాతీ అయితే కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 విజిల్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. మనం ఆపేసుకున్నాం కుక్కర్ అయితే. ఇప్పుడు కర్రీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో ఆనియన్, టమాటా వేసాం కాబట్టి ఇది కొంచెం గ్రేవీలా కూడా ఉంటుంది. ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ అయితే చేసేయాలి. ఈ రోజు వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.